సో ఈ రోజు స్పెషల్ వ్లాగ్ ఎందుకంటే తెలంగాణ బోనాలు. మామూలుగా ప్రతిసారి మామిడి కొమ్మలు పెడతాం కదా, కానీ బోనాలకి మాత్రం స్పెషల్గా వేపాకులు పెడతాం మేము. కిచెన్లో అయితే మా ప్రసాదాలు రెడీ అయిపోతున్నాయి. మా మమ్మీ ఇప్పుడే ఫ్రెష్గా తలస్నానం చేసి ప్రసాదాలు రెడీ చేస్తుంది. సో మొత్తానికి పూజించడం అయిపోయింది. అయితే బోనాలు స్పెషల్ ఏంటంటే మనం పసుపు దేవుడికే కాదు మనకు కూడా రాసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే బోనం ఎత్తుతున్నారో వాళ్ళు పసుపు కాళ్ళతో ఎత్తాలన్నమాట, అందుకే మనం కూడా రాసుకోవాలి. సో మా బోనం అయితే రెడీ అయిపోయిందండి. నీ తానకు బయలెల్లినమే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మ. అమ్మవారి గాజులు ఇచ్చారు నాకు, చాలా సెంటిమెంట్, చాలా ఇష్టం నాకు అమ్మవారి గాజులు అంటే. వేడి వేడి బగారన్నం, ఆహా ఫ్లేవర్ అదిరిపోయింది. బోటి నా కోసం స్పెషల్ గా మా బావ వండిన బోటి పుంటి కూర అంటావా. వెల్కమ్ టు నవీన్ అల్టిమేట్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఎందుకంటే మా తెలంగాణలో స్పెషల్ డే ఇవాళ. పైగా మా కొత్తింటికి రాగానే వచ్చిన మొదటి పండగ తెలంగాణ బోనాలు. సో ఈసారి బోనాలు కొంచెం లేట్ వచ్చింది. మామూలుగా జూలై మిడ్ వీక్లో స్టార్టింగ్లో వచ్చేసేది ఇప్పుడు జూలై 28th. సో ఆల్మోస్ట్ జూలై ఎండింగ్లో వచ్చిందనమాట. ఇంకెప్పుడు అని వెయిట్ చేస్తుంటే, బట్ మొత్తానికి మా కొత్తింట్లో మొదటి పండగ చేయబోతున్నాను. ఎక్సైట్మెంట్ అయితే ఉంది. సో బోనాలు అనగానే ఇంకా వేపాకు లేనిదే నడవదు కదా. ఫస్ట్ మనం వాకిలినే ఇంపార్టెంట్ అంట, ఇంటికి లక్ష్మి ఎదురయ్యే ప్లేస్ అనమాట. సో వాకిలి పూజ చేసేద్దాం. మామూలుగా ప్రతిసారి మామిడి కొమ్మలు పెడతాం కదా, కానీ బోనాలకి మాత్రం స్పెషల్గా వేపాకులు పెడతాం మేము. సో ఆల్రెడీ నైటే పెట్టేసాం అనమాట. ఇది మళ్ళీ వీటన్నిటికీ టైం ఉండదని మామిడాకులు. అండ్ మా మమ్మీ పొద్దున్నే ముగ్గు కూడా వేసేసింది. ఇప్పుడు మనం కొంచెం గడప పెద్దించి కూడా సరిపోద్ది. సో బయట వాకిల్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు లోపల అమ్మవారిని ఇలా రెడీ చేస్తాం మేము బోనాలకి అనేది. ఇది కొంచెం స్పెషల్గా ఉంటుందన్నమాట, కుండ అవన్నీ రెడీ చేయడం. నా ప్రీవియస్ బ్లాగ్స్ కూడా మీకు చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తారండి. సో అమ్మవారి సెటప్ అంతా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట నేను ఇవాళ. మా ఇలవేల్పు మాకు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న విగ్రహం ఇది. ప్రతి సంవత్సరం లక్ష్మీదేవి పూజ కానీ ఈవెన్ బోనాల పూజ కానీ అన్నీ లక్ష్మీ పూజ కూడా ఈ అమ్మవారికే చేస్తాం మేము. సో ఈరోజు ఇక్కడ సెటప్ పెట్టాను. తూర్పు ఫేసింగ్లో పెట్టాలి, తూర్పు ఫేసింగ్లోనే పూజ చేయాలన్నారు. సో అమ్మవారిని రెడీ చేసుకునే ముందు బోనం రెడీ చేయాలి. ఇప్పుడు బోనం రెడీ చేయబోతున్నాం అనమాట, నేను మమ్మీ కలిసి. ఇది నా పెళ్లి చెంబు, పెళ్ళికి కాళ్ళు కడిగిన చెంబు. ఆ తర్వాత నుంచి దీంట్లోనే బోనం చేస్తున్నాం మేము, ఎందుకంటే ఇంకా ఆ తర్వాత పెద్ద యూజే ఉండదు కదా వెండి చెంబులు ఇవి. సో ఇది వచ్చేసి పసుపు పూసి ఇలా అయిపోయింది కలర్. సో పైన పెట్టి ఇప్పుడు నీట్గా తోమే తీసుకొచ్చింది మా మమ్మీ. సో తరతరాలుగా మా ఇంట్లో ఉంటున్న ఇదిగోండి రాగి చెంబులు కూడా ఉన్నాయి. సో బోనాలకి మాత్రం యూజ్ అవుతాయి ఇవన్నీ మాకు ప్రతి సంవత్సరం. ఇదైతే 1942, ఇది మా అత్తగారు ఇచ్చిన చెంబు కదా. లిటరలీ దీనికి ఒక 90 ఏళ్ళ చరిత్ర ఉన్నట్టుంది ఈ చెంబుకి. మా అత్తగారు తన పెళ్ళికి తీసుకొచ్చుకున్న చెంబు అంటే ఇది. సో ఈ కొన్ని వస్తువులు, ఇలాంటి సెంటిమెంట్ వస్తువులు మాత్రం నేను అలాగే ఉంచేసుకున్నాను. మా అత్తగారి ఇంట్లో ఇంకా చాలా ఇత్తడి సామాను, ఏమంటారు దాన్ని, ఐరన్ సామాను చాలా ఉండేది. రాగి ఇవన్నీ యాంటిక్ పీసెస్ చాలా బాగుంటాయి. కాకపోతే వాళ్ళు పోయిన తర్వాత అవన్నీ ఎవరు తీసుకెళ్ళిపోయారో, ఎక్కడికి పోయాయో తెలీదు. చివరికి చెంబు మాత్రం మిగిలింది మాకు. సరే వాళ్ళ మెమొరీకి ఇదన్నా ఉంచుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. కుండలు అయిపోయాయి. ఇప్పుడు ప్రమిదలు అనమాట, మట్టి ప్రమిదలే పెట్టాలంట. సో ప్రతి సంవత్సరం దీనికోసమని కొత్తగా మట్టి కుండ ఒకటి, ఈసారి అయితే డిజైనర్ కుండ దొరికింది భలే క్యూట్గా. అండ్ మట్టి ప్రమిదలు ఇవి నైటే నానబెట్టుకున్నాం మేము. సో పొద్దున లేకపోతే నూనె ఇంకదని. సో మొత్తానికి పూజించడం అయిపోయింది. అయితే బోనాలు స్పెషల్ ఏంటంటే మనం పసుపు దేవుడికే కాదు మనకు కూడా రాసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే బోనం ఎత్తుతున్నారో వాళ్ళు పసుపు కాళ్ళతో ఎత్తాలన్నమాట, అందుకే మనం కూడా రాసుకోవాలి. సో మొత్తానికి అయిపోయింది మన పూజ కూడా. అండ్ చేయి కడుక్కొని వచ్చి నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా. ఇది మా ఊరి బియ్యం అనమాట.
కొత్త బియ్యము, మా ఊర్లో పండిన బియ్యము. ఇది అమ్మవారికి బియ్యం పోయడానికి అనమాట. మొత్తం ఎప్పుడైనా సరే కరెక్ట్గా ఈ టైంలోనే పంట కూడా వస్తుంది మాకు. పంట రాగానే మొదటి బియ్యం అమ్మవారికి అవుతుంది ప్రతి సంవత్సరం. తక్కువ బియ్యం పోయాలన్నమాట. ఇవి వడి బియ్యం కలపడానికి. ఓకే, ఇప్పుడు ప్రసాదాల కోసం మా మమ్మీ ప్రసాదాలు వండుతుంది. అవి ఏంటో చూద్దాము. కిచెన్లో అయితే మా ప్రసాదాలు రెడీ అయిపోతున్నాయి. మా మమ్మీ ఇప్పుడే ఫ్రెష్గా తలస్నానం చేసి ప్రసాదాలు రెడీ చేస్తుంది. ఇక్కడ అమ్మవారికి అన్నము, ఆకుకూర, పచ్చిపులుసు పెడతారనమాట. పచ్చన్నము. అందుకే ఇది ఒకవైపు అన్నం ఉడుకుతుంది, మరోవైపు మా మమ్మీ ఆకుకూర వండుతుంది. ఏం కూర మమ్మీ అది? తోటకూర. ఓకే. అండ్ ఇప్పుడు అమ్మవారి బోనంలో ప్రసాదం పెడుతున్నాం అనమాట. మేము విస్తరాకులో పెట్టాలి. ఇదిగోండి, మామూలుగా మిగతా అన్ని దేవుళ్ళ ప్రసాదాలు వేరు ఉంటాయి, అమ్మవారి బోనానికి ప్రసాదం వేరు ఉంటుంది. ఇలా నీట్గా విస్తరాకు వేసాను అనమాట. లోపల అన్నము అన్నీ యూజ్ అయ్యేటట్టు. ఇది వేడి వేడి పచ్చన్నము ఇప్పుడే వండింది మా అమ్మ. ఈ బియ్యం కూడా మా పొలంలోని బియ్యమే, అందుకే చూడండి ఫ్రెష్గా కొత్తగా ఉన్నాయి, మెత్తగా కూడా ఉన్నాయి. నిండుగా వేయాలట. ఇది ఆకుకూర. ఏం కూర మమ్మీ ఇది? తోటకూర. మా మమ్మీ ప్రసాదం కోసం వండింది ఇప్పుడే. ఇది కూడా పైన వేసాను ఇట్లాగా. బెల్లం ముక్క అలా పెట్టేద్దామా, సపరేట్గా పెడదామా? ఇలా 2 బెల్లం ముక్కలు. సో ఫ్రెష్ పాలు, ఆవు పాలతో తోడు పెట్టాం నైట్ దేవుడి కోసం. పెరుగు అనమాట. నెక్స్ట్ 1 స్పూన్ పెరుగు కూడా. ఇలా వేపాకు పెట్టి, వేపాకు పైన చిన్న చెంబు. సో ఇది పచ్చి పులుసు దేవుడి కోసం చేసింది. సో ఈరోజు అమ్మవారికి పసుపు అన్నము, ఆకుకూర, పెరుగుతో పాటు బెల్లంతో పాటు ఇలా పచ్చి పులుసు కూడా పోస్తారనమాట. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందాక వేసుకున్న మట్టి ప్రమిద ఏదైతే ఉందో మంచిగా పసుపు కుంకుమ అంతా పెట్టి చేసింది. ఇలా 2 మట్టి ప్రమిద. సో మా బోనం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అమ్మవారిని రెడీ చేద్దాము. అండ్ ఇది 24 క్యారెట్ బంగారంతో చేసిన ఫ్లవర్స్ మాల అనమాట. ఈ అమ్మవారి కోసం స్పెషల్గా చేయించాను, ఆర్డర్ ఇచ్చి మరి. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఇంకా రెగ్యులర్గా అమ్మవారి మెడకే ఉండిపోద్ది. ఇది అమ్మవారి మెడలో ఎప్పుడు ఉండే ముత్యాల మాల. ఇది ఒరిజినల్ ముత్యాలతో తెప్పించాను అనమాట అప్పుడెప్పుడు. సో ఇంకో ఇత్తడి చెంబు. ఇది శాఖ కోసం అనమాట. మామూలుగా కళ్ళు పోయచ్చు, కళ్ళు లేకపోతే ఇదిగోండి బెల్లము, ఇంకా పెరుగు. ఓకే, కొద్దిగా పెరుగు కలపాలి. ఇవి అక్కర్లేదు, అలా చాలా. సో ఇది శాఖ కోసం నీళ్ళు. ఇవి కూడా రెడీ. మొత్తానికి అమ్మవారిని రెడీ చేసాము అండ్ బోనాన్ని రెడీ చేసాము. ఇప్పుడు మనం రెడీ అవ్వాలన్నమాట. అమ్మవార్లకి ఎప్పుడు కూడా మనం కూడా అమ్మవారిలాగా రెడీ అయ్యి పూజ చేస్తే చాలా ఇష్టపడతారు, ఇంకా కొంచెం ఎక్కువ బ్లెస్సింగ్స్ వస్తాయట. సో ఆమె రేంజ్లో కాకపోయినా ఏదో మన రేంజ్లో కొంచెం రెడీ అయ్యేసి వస్తాను. ఈసారి అమ్మవారి కోసం స్పెషల్గా యాక్చువల్లీ ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది కదా లావెండర్ కలర్. యాక్చువల్లీ గృహప్రవేశం కోసం అని తెప్పించాను. అప్పుడు మళ్ళీ కలంకారీ పట్టు శారీ వచ్చేసరికి స్టైల్ ట్రెడిషనల్గానే వెళ్దాం గృహప్రవేశం థీమ్కి అనుకున్నాను. అండ్ ఈ పర్పుల్ శారీ ఎవర్ ట్రెండింగ్ అనమాట, విత్ బిగ్ కంచి బార్డర్. సో ఇది నేను పట్టు హౌస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించాను. ఇది ఆల్రెడీ స్పెషల్ ఏంటంటే ఇలా డ్రేప్ చేయించి పెట్టాను అనమాట, ఈజీగా 1 మినిట్లో వేసుకోవడానికి. సో దీనికి పెద్ద కంచి బార్డర్ వచ్చింది, వేసుకొని చూపిస్తా. అండ్ ఈరోజు ముక్కు పుడక స్పెషల్. అండ్ ఈరోజు కోసం జాదూ కుందన్ జ్యువెలరీ అక్షిత ట్రెండ్స్ అనే పేజ్ నుంచి తెప్పించా. ఎస్, ఇది కూడా యాక్చువల్లీ గృహప్రవేశానికి వేసుకోవాల్సింది, గృహప్రవేశం కోసం తెప్పించాను, బట్ బోనాల దాకా వచ్చిందనమాట. అప్పుడు నేను మళ్ళీ ఇమ్మడి నుంచి సిల్వర్ జ్యువెలరీ తీసుకోవడం వల్ల. బట్ ఇది బోనాలకి పర్ఫెక్ట్, దీనికోసమే ఆగింది అనుకుంటా. అండ్ ఈరోజు స్పెషల్గా మా కొత్తింట్లో మొదటి పండగ కాబట్టి చిన్నగా బంగారం కొనుక్కున్నాను అనమాట నేను. ఇవి 2nd పోగులు. ఇవి యాక్చువల్లీ సీజర్డ్సే, డైమండ్ రెప్లికాస్, డైమండ్ లాగా. ఈ షేప్ కొనాలని ఎప్పటి నుంచో ఉంది, ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. అండ్ ఇవి బుగాటి ఇయర్ రింగ్స్, జిఆర్టీలో దొరికాయి నాకు. బేసిక్గా ఇక్కడ దొరకవు ఇవి బంగారంలో, బట్ ఫస్ట్ టైం దొరికాయి కాబట్టి ఇవి కూడా తీసుకున్నాను అనమాట. మళ్ళీ సేల్ అవుట్ అవ్వకముందే సింగిల్ పీస్ ఉండింది అక్కడ. అండ్ బోనాలు కాబట్టి పెద్ద హడావుడి లేకుండా సింపుల్గా 2-3 ఐటమ్స్తోనే రెడీ అయిపోదామని అనుకుంటున్నాను ఇవాళ. అందుకే ఎవరిని పిలిపించలేదు కూడా మేకోవర్కి. దానికి మనకు అసలు టైం లేనప్పుడు సింపుల్గా రెడీ అవ్వాలి, కొంచెం మంచి ప్రోడక్ట్స్తో రెడీ అవ్వాలి, డ్రై స్కిన్ కూడా కొంచెం గ్లోయింగ్గా కనిపించాలి అని అనుకుంటే నేను మామూలుగా బ్యాంకాక్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది టోనర్. ఇది వచ్చేసి కొరియన్ స్కిన్ కేర్ టోనర్ అనమాట. ఇది ఆరిన తర్వాత ఇది స్నేల్ క్రీమ్ అనమాట, స్నేల్ 96. ఇది కూడా కొరియన్దే, ఒరిజినల్ నేను తెప్పించుకున్నాను బ్యాంకాక్ నుంచి. ఇక్కడ మనకి నైకా వీటన్నిటిలో కూడా ఉంటుంది అనుకుంటా. ఇదిగోండి ఇలా. దట్స్ ఇట్. ఇదిగోండి నీట్గా స్ప్రెడ్ అవ్వకుండా
వచ్చేసింది. అండ్ తర్వాత వచ్చేసి ఐలైనర్. నేను కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని ఆర్డర్ చేశా. ఇదేంటి అంటే ఇక్కడేమో ఐలైనర్ ఉంది కదా, అండ్ ఇటు సైడ్ ఇలా షేప్ ఇచ్చేది ఉందన్నమాట. డైరెక్ట్గా క్యాట్ షేప్ ఇస్తుందట. నేను ఎప్పటివరకు పెట్టుకోలే, ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. బాగా వస్తుందో లేదో ట్రై చేద్దాం. చూసారా ఎలా వచ్చిందో? నిజంగానే పనిచేస్తుందండి. కొద్దిగా అందంగా లేకపోయినా ఓకే, ట్రై చేయొచ్చు ఒకసారి. సో అయిపోయిందనమాట ఐలైనర్ కూడా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను కొద్దిగా లిప్స్టిక్ సెట్ చేస్తున్నాను. సో ఈరోజు అమ్మవారు కాబట్టి కొంచెం బ్రైట్ లిప్స్టిక్ వేద్దాం అనుకుంటున్నాను. బట్ మరీ బ్రైట్ అయిపోకుండా 2 కలర్లతో మ్యాచ్ చేస్తున్నా. ఇట్స్ డన్. నా మేకప్ అయిపోయింది. చూసారా, సింపుల్గా ఈజీగా అయిపోయింది ఆ మేకప్. ఆహా, సక్సెస్ఫుల్లీ మై 2 సైడ్ ఓవర్. అండ్ ఇప్పుడు ఆ మిగిలింది ప్యాక్ చేసేయడమే. బోనం ఎత్తాలి, కొంచెం డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలి కాబట్టి నేను దీన్ని రౌండ్ ప్యాక్ చేసేస్తున్నాను ఇవాళ. ఫైనలీ నా కొప్పు కొంచెం నీట్గా వేసుకునే వాళ్ళు వేసుకోగలిగితే వేసుకోండి. మనకంత కొప్పు నీట్గా రాదు కాబట్టి నేను సింపుల్గా సెట్ చేస్తాను. ఎందుకంటే వాటిని పూలతో కవర్ చేసేస్తాను ఎలాగో. ఎస్, నేను రెడీ అయిపోయా. దిస్ ఈజ్ మై హెయిర్ స్టైల్, దిస్ ఇస్ మై మేకప్. అండ్ ఇప్పుడు చీర కట్టుకొని మళ్ళీ కలుస్తాం. మొత్తానికి ఐఎమ్ రెడీ నౌ. సో ఇది అనమాట నా మేకప్, నా హెయిర్ స్టైల్. అండ్ ఇప్పుడే కొనుక్కున్న నా కమ్మలు ఇలా సెట్ చేసేసుకున్నాను. పైన బుకటీస్, ఇక్కడేమో సీజెడ్స్ అండ్ ఫాలోడ్ బై బుట్టలు అనమాట. అండ్ మగ్గం వర్క్ బ్యాంగిల్స్ పెట్టుకున్నాను నా శారీకి మ్యాచింగ్వి. సో దట్ లైట్ వెయిట్ ఉంటాయి అనమాట బోనానికి, దాన్ని కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయి అనేసి. అండ్ మెడలో మాత్రం చాలా భారీ జడావు కుందంది భారీ పర్ల్ సెట్ వేసాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా కొంచెం సింపుల్గా నేను బోనం అది మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉండాలని మగ్గం వర్క్ బెల్ట్ పెట్టేశాను. సో దట్ శారీ కూడా అటు ఇటు పోయి ఆక్వర్డ్గా ఉండకుండా. అండ్ ముక్కు పుడక ఈరోజు కంపల్సరీ. సో ముక్కు పుడక పెట్టుకున్నాను. ఇటు కూడా ట్రెడిషనల్ ముక్కు పుడక తీసుకున్నాను అనమాట నేను బంగారంలో, అది కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఈరోజు కుంకుమ సింధూరం కంపల్సరీ. సో పువ్వులు కూడా కంపల్సరీ, వీలైతే ఒరిజినల్ అయితే ఇంకా హ్యాపీ. సో దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. నాకు మొత్తానికి 30 to 35 minutes పట్టిందనమాట ఇలా రెడీ అవ్వడానికి. మా అమ్మవారు కూడా రెడీ. రండి పూజ చేద్దాం. మేము సింపుల్గా చేసాము. మా అక్క కూడా అక్కడ బోనాల ఫంక్షన్లో ఉందన్నమాట. మా అక్క బోనము, ఆహా ఎంత బాగా చేస్తుందో మా అక్క డెకరేషన్. ఇవన్నీ నేను వీడియో కాల్లో చూపిస్తున్నాను, కానీ తర్వాత తన క్లోజ్ షాట్స్ కూడా వేస్తా. ఇవ్వండి, మేము యాక్చువల్లీ పూజకే వెళ్దాం అనుకున్నా, బట్ మా ఇంట్లో కూడా పూజ ఉండడం వల్ల పూజ అయిపోయిన తర్వాత ప్రసాదానికి వెళ్తున్నాం అనమాట వాళ్ళ ఇంటికి. అదిరిపోయింది బోనం. మా అమ్మవారు మేము అందరం రెడీ అయిపోయాము. అండ్ మొదటి పండగ కదా కొత్త ఇంట్లో, కాబట్టి కొత్త వస్తువులతో చేస్తే బాగుంటుంది అనిపించి. ఇదిగోండి వెండి పల్లెంలో బోనాన్ని కూర్చోపెడదాం ముందు. సో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి దాని మీద కూర్చోబెట్టాలి. ఇప్పుడు దీపం పెట్టాలి. కొంచెం రోజు పూజ గదిలో కోసం అని చెప్పేసి వెండి దీపాలు ఒత్తులు ఎక్కువ ఉండి ఎక్కువ వచ్చేది తీసుకున్నాను అనమాట. అండ్ వాటి కిందికి ప్లేట్స్ కూడా తీసుకున్నా. మా ఇంట్లో ఎలాగో గంట లేదు, సో పనిలో పని అమ్మవారికి కూడా కొత్త గంటతో వెల్కమ్ చెప్దామని మా కొత్త ఇంటికి. అమ్మవారి కోసం చీర కూడా ఇంకో వెండి పల్లెంలోనే పెడదాం. సో ఎలాగో 2 పళ్ళాలు తీసుకున్నాను కాబట్టి రెండోది కూడా వాడేస్తాను. మా అమ్మవారి పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు గుడికి వెళ్ళబోయే ముందు అమ్మవారి కోసం బియ్యం కలుపుతున్నాను అనమాట, వడి బియ్యం పోయడానికి. సో ముందుగా మనం బొట్టు పెట్టుకొని అమ్మవారికి కూడా బొట్టు పెట్టాలంట. వైట్ లేకుండా ఫుల్ కలవాలంట అండి. ఇది ఎల్లో కలర్ మొత్తానికి బాగానే కలిసింది అనుకుంటున్నాను. తర్వాత 5 కుడుకలు పెట్టాలంట, 5 ఖర్జూర పండ్లు, 5 వక్కలు, తర్వాత 5 పసుపు కొమ్ములు. అండ్ ఇవి వచ్చేసి నిమ్మకాయ మాల అన్నమాట, గుడిలో అమ్మవారికి వేయడానికి. ఇవి మా పొలంలో నిమ్మకాయలు కరెక్ట్గా మొన్నే వచ్చాయి, అందుకే గ్రీన్గా ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూడండి. సో మాల కట్టింది మమ్మీ ఇప్పుడే.
అండ్ అమ్మవారికి పెట్టడానికి చీర, బ్లౌజ్ పీసు, సెల్ల అంటే వడిబియ్యం పోయడానికి ఇలా వైట్ క్లాత్ కావాలన్నమాట, వైట్ క్లాత్. అండ్ గాజులు వెళ్ళేదారిలో కొనాలి, పువ్వులు వెళ్ళేదారిలో కొనాలి అమ్మవారికి. అండ్ కొట్టడానికి కొబ్బరికాయ, అన్నీ రెడీ, మా బోనం రెడీ, ఇంకా ఎత్తుకొని వెళ్ళిపోవడమే. చలో లెట్స్ గో. సత్యనారాయణ నామధేస్య హర్షారాణి నామ్నీం సాయి శ్రీయాన్ నామధేస్య సతిన్ శ్రేయాస్ నామధేస్య రామసీత నామ్నీం సహా కుటుంబస్య అస్మాకం క్షేమస్థైర్య ధైర్య విజయ భయాయు ఆరోగ్య ఐశ్వర్య ఉద్ధృతం ధర్మార్థ కామ మోక్ష అంతర్విధ పుత్రపౌత్రాదివృద్ధం నానావిధ సౌభాగ్య మనోభాంచ పరసిద్ధం భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తం చరాచర ప్రాణి కోటినాం క్షమసిద్ధం ఆవాహదేవ్యో సర్వే గోదేవ్యారయావశక్తి ధ్యానవానాది శ్రీ నల్లపోచమ్మ దేవత పూజాంచ కరిస్యే. ఓం హిరణ్యవర్ణావర్ణి చెల్లమామయం దేయం రామశ్వం పురుషానం శివపూర్వామృతమధ్య అస్తినాథ ప్రబోధినిం శ్రియం దేవి ముప్పయ శీర్మా దేవి దుస్తాం కాస్మోస్మితాం హిరణ్య ప్రాకారం మాతాం జరంతాం దత్తాం తర్పయంతి సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధకే గౌరీ నారాయణే నమః దేవం నల్లపోచమ్మదేవ నమః. మంగళ నీరాజనం సమర్పయామి, నీరాజనంత శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ నల్లపోచమ్మదేవ్యై నమః. హాయ్ చెప్పు. హాయ్. మొత్తం బంగారం వేసుకుంది రోయ్, కిడ్నాప్ చేసేలా నేను. గుడి ప్రెసిడెంట్ గారంటండి. చాలా బాగుందండి గుడి, చాలా బాగుంది, ఆర్గనైజేషన్ కూడా బాగుంది. థ్యాంక్స్. మంచిగా కట్టారు గుడి అంతా. సో ఇల్లు మారాం కాబట్టి ఎప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళేదాన్ని. ఈసారి ఇక్కడ పోచమ్మ తల్లి గుడికి వచ్చాను అనమాట. అట్మాస్ఫియర్ అయితే అద్దరిపోయింది. నేను ఆల్రెడీ లేట్ అయ్యాను కదా, ఉంటుందో లేదో బంద్ అయిపోద్దేమో అనుకున్నాను, బట్ ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. నాకైతే అట్మాస్ఫియర్ బాగా నచ్చింది, రిసీవింగ్ అంతా బాగుంది, అమ్మవారు అయితే అద్దరిపోయారు. సో మా ప్రాసెస్ ఎలా ఉంటుందో అంతా చూపించాను. ఇక్కడికి ముగియలేదు, పూజలు మాత్రం ఇక్కడికి అయిపోయాయి. తెలంగాణ పండగ అంటే దావత్ అనమాట. అది మా తెలంగాణ ప్రాపర్ దావత్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. లాస్ట్ టైం చూసిన వాళ్ళకి ఓకే, కొత్త సబ్స్క్రైబర్స్కి కొత్తగా అనమాట. ఇంకా లాస్ట్ టైం నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎక్కడెక్కడ టెంపుల్స్ ఎలా చేశాను అన్నది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. చలో లెట్స్ కంటిన్యూ ఇట్. ముప్పయ్య మా శ్రీయాన్ భలే ఎంజాయ్ చేస్తాడు. ఇది చిన్నప్పుడు జాతరకు వస్తే కంపల్సరీ ఇది కొనుక్కొని వెళ్ళేదాన్ని అనమాట నేను. బాగుంది, ఇది ఒకటి కొంటాను. మా ఆయన్ని అడిగి అమ్మవారి గాజులు ఇచ్చారు నాకు. చాలా సెంటిమెంట్, చాలా ఇష్టం నాకు అమ్మవారి గాజులు అంటే. లక్కీగా వచ్చేసాయి అనమాట నేను అడక్క ముందే. అండ్ అమ్మవారి పువ్వులు. సో ఇదంతా తెలంగాణ అనమాట, కాబట్టి మంచి అట్మాస్ఫియర్. ఇక్కడికి వస్తే పండగ ఎంజాయ్ చేసినట్టుంది. ఎందుకండి మా మహాలక్ష్మి బాగుంది తెలుసా, వచ్చి రెడీ అయ్యి మా మహాలక్ష్మి ఇంత అందంగా రెడీ అయ్యి డెకరేషన్ చూడండి ఎంత బాగా చేసిందో. ఒరిజినల్ ఫ్లవర్స్తో ఎంత నీట్గా చేసింది మొత్తం. దీనికి ఒక గంట టైం పట్టి ఉంటుంది కదా మొత్తం. హాఫ్ అన్ అవరేనా? మళ్ళీ అంటారు కదా 2 గంటలు కావాలి. బ్లాగ్ చేస్తాం మేము. ఓన్లీ తయారైతే ఒకరు తయారు చేసిన తర్వాత దాన్ని బ్లాగ్ చేసుకుంటాం అంతే. మంచి చిలకలు, మళ్ళీ లైటింగ్స్, మొత్తం పువ్వులు,
ఇవన్నీ మాకు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటుంది అంతేనా? ఓ అదరగొట్టింది మొత్తం ఎంట్రెన్స్ మొత్తం రామ్నగర్లో నెంబర్ 1 హైలైట్ ఇల్లేదంటే ఇప్పుడు మా అక్క వాళ్ళదే. మొత్తం అంతా ట్రెడిషనల్ థీమ్తో. డెకరేషన్ మాత్రమే కాదు, ఇప్పుడు మీరు ఫుడ్ కూడా అదరగొట్టబోతున్నాం. పర్మనెంట్ పెయింటింగ్ అనుకుంటున్నా. చేతి ముక్కులే మంచి డెకరేషన్. ఇప్పుడే బోనం ఎత్తేసింది మా అక్కనే వచ్చే వరకు. అంటే నేను చాలా పద్ధతి గల టైంలో వచ్చాను అనమాట. 12 గంటలకు వస్తాను, 3 గంటలకు అంటే మన అవసరం. కమాన్, రెడీ అయిపోతుంది. మా యుద్ధానికి సిద్ధం అవ్వబోతున్నాం మేము. ఇవాళ ఎవరు బాగా వండింది, మీరా అక్కనా? కమాన్, అంతేనా? ఓ సో ఈరోజు రెసిపీస్, ఆల్ రెసిపీస్ ఎక్సెప్ట్ చికెన్ బై మై బావా. చూపిస్తాను ఇప్పుడు మీకు. వేడి వేడి బగారన్నం. ఆహా, ఫ్లేవర్ అదిరిపోయింది. బోటి నా కోసం స్పెషల్ గా మా బావ వండిన బోటి పుంటి కూర అంటావా? అండ్ నెక్స్ట్ ఇదేంటి బావ? లివర్ అండ్ కిడ్నీస్ అంట. అన్ని నా ఫేవరెట్. ఇది మటన్ కర్రీ. కమాన్, ఇది నా ఫేవరెట్. అవునా? ఇందులో యాక్చువల్లీ నా ఫేవరెట్ కొన్ని పదార్థాలు ఉన్నాయి, కొన్ని ఐటమ్స్. సో మా బావ ఎప్పుడు వచ్చినా, నేను ఇక్కడికి వచ్చినా దాంట్లో నేను తినేవేవి అవి స్పెషల్ గా వేయించుకొని వస్తాడు. అండ్ నెక్స్ట్ దేంట్రా? గ్రీన్ చికెన్. వావ్, కదా, హోటల్ లాగానే ఉన్న ఐటమ్స్ అవి. అన్ని తిన్నాక కొంచెం కడుపు నెమ్మదిగా అవ్వడానికి పెరుగు కూడా మంచి తోడేసి పెట్టారు, గడ్డ పెరుగు. అన్ని నాకేనా, మీరు కూడా వస్తుందా? సరిపోవంటే సరిపోమంటే రావంటే ఫిష్ ఫ్రై చేయాలి. వద్దు చాలు. అపోలో ఫిష్ కూడా ఉందండి, అది నేను సాయంత్రం చూపిస్తాను మీకు ఎట్లా చేస్తున్నాము. బేబీసీగా అపోలో ఫిష్ కూడా రెస్టారెంట్లలో తిన్నాం తప్ప లైవ్ లో ఎప్పుడు తినలేదు. ఇవాళ మేమందరం తింటుంటే మా అందరికి సేవలు చేయబోయే ఉత్తమురాలు మనిషి అన్నవాడు నిన్ను తింటాడా? పక్కన పెట్టే